ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా ప్యూర్లీ ఎడ్యుకేషన్ పర్పస్ ఓన్లీ. హిస్టారికల్ స్టాక్ ప్రైస్ మూవ్‌మెంట్స్ అనేవి ప్రెజెంట్‌లో అండ్ ఫ్యూచర్‌లో కూడా అలాంటి మూవ్స్‌నే ఇస్తాయని ఎలాంటి గ్యారంటీ లేదు. ఇక్కడ డిస్కస్ చేసే సెక్యూరిటీస్‌ని ఎలాంటి ఇన్వెస్ట్‌మెంట్ రికమెండేషన్‌గా లేదా ఫైనాన్షియల్ అడ్వైస్‌గా తీసుకోకూడదు. స్టాక్ మార్కెట్లో మనం ఒక క్లియర్ ప్లాన్ లేకుండా ట్రేడ్ చేస్తున్నాం అంటే అది ట్రేడింగ్ కాదు, గ్యాంబ్లింగ్. సో గ్యాంబ్లింగ్ చేసే వాళ్ళు ఎప్పుడు కూడా నష్టపోతూనే ఉంటారు, లాస్ అవుతూనే ఉంటారు. ఎందుకంటే గ్యాంబ్లింగ్లో ఎప్పుడు కూడా హౌజే విన్ అవుతుంది. సో స్టాక్ మార్కెట్లో కూడా మనం ఒక ప్లాన్ లేకుండా చేసే ట్రేడింగ్ గ్యాంబ్లింగే అవుతుంది తప్ప ట్రేడింగ్ కాదు. ఒక క్లియర్ ట్రేడింగ్ ప్లాన్ లేకుండా ట్రేడ్ చేయకండి. ఒక క్లియర్ ట్రేడింగ్ ప్లాన్ని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలో మనం ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేయబోతున్నామండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వింగ్ ట్రేడర్ తెలుగు. నో ఆప్షన్స్, నో ఫ్యూచర్స్, ఓన్లీ ఈక్విటీ. సో కమింగ్ టు ద ఫస్ట్ పాయింట్ ఈజ్ ర్యాండమ్ ప్రాసెస్ విల్ గివ్ ర్యాండమ్ రిజల్ట్స్. జనరల్గా చాలామంది పీపుల్ స్టాక్ మార్కెట్లోకి రాగానే ఏ విధంగానైనా డబ్బులు సంపాదించాలి అనే ఉద్దేశంతో ఒక ప్లాన్ లేకుండా ర్యాండమ్గా న్యూస్ని బేస్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయడము లేదా ట్రేడింగ్ చేయడము చేస్తూ ఉంటారు. టిప్స్ని ఫాలో అవ్వడము, అదర్ పీపుల్ ఇచ్చే టిప్స్ని బేస్ చేసుకొని ట్రేడ్ చేయడం చేస్తూ ఉంటారు. రకరకాల టెక్నికల్ ఎనాలిసిస్ని నేర్చుకొని కొన్ని రోజులు సింపుల్ మూవింగ్ యావరేజ్ కావచ్చు లేదా ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్తో ట్రేడ్ చేస్తూ ఉంటారు. ఇంకొన్ని రోజులు ఆర్ఎస్ఐని బేస్ చేసుకుని ట్రేడ్ చేస్తూ ఉంటారు. కొన్ని రోజులు బ్రేక్అవుట్ ట్రేడింగ్ చేస్తూ ఉంటారు. ఇంకొన్ని రోజులు పుల్ బ్యాక్ స్ట్రాటజీని ట్రై చేస్తూ ఉంటారు. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని బేస్ చేసుకొని ట్రేడ్ చేస్తూ ఉంటారు. సో ఈ విధంగా ఒక క్లియర్ ప్లాన్ లేకుండా ర్యాండమ్గా చేసేటువంటి ట్రేడింగ్ అనేది ఇప్పుడు కూడా ఒక క్లియర్ స్ట్రక్చర్డ్ రిజల్ట్స్ని ఇవ్వదు. సో ర్యాండమ్ రిజల్ట్స్నే ఇస్తుంది. కాబట్టి ఈ ర్యాండమ్ రిజల్ట్స్ వల్ల మనం ఏ విధంగా కూడా ప్రాఫిటబిలిటీగా ఉండడానికి కానీ లేదా మంచి వెల్త్ని క్రియేట్ చేయడానికి కానీ పాసిబిలిటీ ఉండదు. కాబట్టి సో ర్యాండమ్ ప్రాసెస్ కాకుండా ఒక క్లియర్ స్ట్రక్చర్డ్ ప్రాసెస్ని, మెథడ్ని డెవలప్ చేసుకొని ట్రేడింగ్ చేసినప్పుడే మనం బెస్ట్ రిజల్ట్స్ని పొందడానికి, మంచి ప్రాఫిటబిలిటీగా ఉండడానికి, లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ని క్రియేట్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. క్లియర్ ట్రేడింగ్ ప్లాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలి? ద ఫస్ట్ వన్ వచ్చేసి స్ట్రాటజీ. మనం స్వింగ్ ట్రేడింగ్ చేస్తున్నప్పుడు బ్రేక్అవుట్ ట్రేడింగ్ చేయాలా లేదా పుల్ బ్యాక్ ట్రేడింగ్ చేయాలా, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని బేస్ చేసుకొని ట్రేడ్ చేయాలా అని ఒక క్లియర్ స్ట్రాటజీ అనేది మనకి ఉండాలండి. సో ఆ స్ట్రాటజీని బేస్ చేసుకొని నెక్స్ట్ వన్ స్టాక్ సెలెక్షన్. సో ఎలాంటి స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోవాలి? సో మన క్రైటీరియాని, మన స్ట్రాటజీని ఫుల్ఫిల్ చేసేటువంటి స్టాక్స్ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి? స్టాక్ సెలెక్షన్ క్రైటీరియాని మనం క్లియర్గా రాసుకోవాలి. నెక్స్ట్ ఎంట్రీ క్రైటీరియా. సో స్టాక్ సెలెక్షన్ చేసుకున్న తర్వాత మనం ఏ ప్రైస్ దగ్గర ఎంట్రీ తీసుకోవాలి, ఏ క్యాండిల్ దగ్గర మనం ఎంట్రీ తీసుకోవాలి. సో క్యాండిల్ యొక్క హైని బ్రేక్ చేసినప్పుడు మనం ఎంట్రీ తీసుకోవాలా, లేదా ఒక పర్టికులర్ కన్సాలిడేషన్ బ్రేక్ అయ్యి ఏర్పడ్డప్పుడు ఆ బ్రేక్అవుట్ అయ్యే క్యాండిల్ యొక్క బ్రేక్అవుట్ ప్రైస్ దగ్గర మనం ఎంట్రీ తీసుకోవాలా, లేదా ఒక మూవింగ్ యావరేజ్ సపోర్ట్ని బేస్ చేసుకొని స్టాక్ ప్రైస్ మూవ్ అవుతున్నప్పుడు ఆ స్టాక్ ప్రైస్ ఎక్కడైతే మూవింగ్ యావరేజ్ సపోర్ట్ తీసుకుంటుందో అక్కడ మనం ఎంట్రీ తీసుకోవాలా అనే ఒక క్లియర్ ఐడియా అనేది ఉండాలి. నెక్స్ట్ స్టాప్ లాస్. మన రిస్క్ టాలరెన్స్, మనం ఎంత రిస్క్ని బేర్ చేయగలము, మనం ఎంత లాస్ని ఒక పర్టికులర్ ట్రేడ్లో తీసుకోగలము అనే దాన్ని బేస్ చేసుకొని మనం స్టాప్ లాస్ పర్సంటేజ్ని ఫిక్స్ చేసుకోవాలండి. 4%, 5%, 6% అనే క్లియర్ ఐడియా ఉండాలి. మనం ఎంట్రీ తీసుకున్న క్యాండిల్ యొక్క లోని స్టాప్ లాస్గా పెట్టుకోవాలా, లేదా ప్రీవియస్గా ఉన్నటువంటి రెడ్ క్యాండిల్ని స్టాప్ లాస్గా పెట్టుకోవాలా అనే క్లారిటీ ఉండాలి. నెక్స్ట్ ఈజ్ పొజిషన్ సైజ్. మన టోటల్ క్యాపిటల్లో ఎంత పొజిషన్ సైజ్తో ఒక పర్టికులర్ ట్రేడ్ని మనం తీసుకోవాలి. లైక్ 10% పొజిషన్ సైజా, 15% పొజిషన్ సైజ్తో మనం ఒక పర్టికులర్ ట్రేడ్ని తీసుకోవాలా అనే ఒక క్లారిటీ ఉండాలండి. నెక్స్ట్ ఈజ్ ఎగ్జిట్ క్రైటీరియా. సో ఎగ్జిట్ క్రైటీరియా ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే సో మనం ట్రేడ్ ఏ రకంగానైనా ఎంట్రీ తీసుకుంటాము, బట్ మనం ఎక్కడ ఎగ్జిట్ అవుతున్నాము అనేదే మన ప్రాఫిటబిలిటీని డిసైడ్ చేస్తుంది. ఒక పర్టికులర్ ట్రేడ్లో ఎంట్రీ తీసుకున్న తర్వాత ఆ ట్రేడ్ మన డైరెక్షన్లో కాకుండా ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నప్పుడు మన స్టాప్ లాస్ హిట్ అయినప్పుడు ఖచ్చితంగా ఎగ్జిట్ తీసుకోవాల్సిందే. అండ్ ఒక పర్టికులర్ ట్రేడ్లో ఎంట్రీ తర్వాత అది మన డైరెక్షన్లో మూవ్ అవుతున్నప్పుడు ఎక్కడ ఎగ్జిట్ కావాలి అనే ఒక క్లియర్ ఐడియా అనేది మనం డెవలప్ చేసుకోవాలి. ఎందుకంటే
ట్రేడ్ మన డైరెక్షన్లో మూవ్ అవుతున్నప్పుడు ప్రాఫిట్స్ని లాక్ చేసుకోవడము అనేది ఈ ఎగ్జిట్ క్రైటీరియాని బేస్ చేసుకునే ఉంటుంది. అంటే మ్యాక్సిమం ప్రాఫిట్స్ని పొందడానికి మన స్ట్రాటజీని బేస్ చేసుకొని మనకు ఒక క్లియర్ ఎగ్జిట్ క్రైటీరియాని పెట్టుకోవాలి. ఆ ఎగ్జిట్ క్రైటీరియా వచ్చినప్పుడే మనం ఆ పర్టికులర్ ట్రేడ్ నుంచి ఎగ్జిట్ అవ్వాలి. ఇది ఒక క్లియర్ ట్రేడింగ్ ప్లాన్ అండి. సో మన స్ట్రాటజీ ఏంటి? స్టాక్ సెలెక్షన్, ఎంట్రీ క్రైటీరియా, స్టాప్ లాస్ అండ్ పొజిషన్ సైజ్, ఎగ్జిట్ క్రైటీరియా. ఈ క్లియర్ ట్రేడింగ్ ప్లాన్ని ఒక బుక్లో రాయండి, క్లియర్గా అర్థం చేసుకోండి అండ్ బ్యాక్ టెస్ట్ చేయండి. మన స్ట్రాటజీని బ్యాక్ టెస్ట్ చేయండి. ఈ ప్లాన్ ప్రకారం మనం ట్రేడ్ చేయాలి. ఈ ప్లాన్ ప్రకారమే మనం ట్రేడ్ చేయాలి. అప్పుడే మనం ఒక స్ట్రక్చర్డ్ ఆర్గనైజ్డ్ వేలో ట్రేడింగ్ ప్రాసెస్ అనేది ఉంటుంది. అప్పుడే మనం మంచి రిజల్ట్స్ని పొందడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ద థర్డ్ పాయింట్ ఈజ్ స్టెప్స్ టు ట్రేడింగ్ సక్సెస్. ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఈజ్ స్టిక్ టు యువర్ ప్లాన్. సో మన ట్రేడింగ్ ప్లాన్ ఏదైతే ఉందో ప్రతి ట్రేడ్ని, మనం తీసుకునే ప్రతి ట్రేడ్ని ఆ ప్లాన్ ప్రకారమే తీసుకోవాలి అండ్ ఆ ప్లాన్ని ఎలాంటి డీవియేషన్స్ లేకుండా మనం ఫాలో అవ్వగలగాలి. మన ఫెలో ట్రేడర్స్, అదర్ ట్రేడర్స్ ఏం చేస్తున్నారు, ట్విట్టర్ లేదా ఇన్స్టాగ్రామ్ ఫెలో పీపుల్ ఎలాంటి ట్రేడ్స్ని తీసుకుంటున్నారు అనేది మనకి సంబంధం లేదు. వేరే ఎవరితో, ఈ ప్రపంచంలో ఉన్న వేరే ఏ ట్రేడర్తో మీకు సంబంధం లేదు. మీ ట్రేడింగ్ ప్లాన్ ప్రకారం మీరు ట్రేడ్ చేస్తున్నారా లేదా అన్నదే చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మన ట్రేడింగ్ ప్లాన్ ప్రకారం మనం ట్రేడ్ చేస్తూ ఉన్నప్పుడే మనకు ఆ ప్లాన్ మీద కన్విక్షన్ పెరుగుతుంది. సో దాంట్లో ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాలా, డెవలప్ చేసుకోవాలా అనే విషయం మనకు అర్థమవుతుంది. సో దట్ మనం మైండ్ ట్రేడింగ్ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి సో మన ట్రేడింగ్ ప్లాన్ని మనం స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి. నెక్స్ట్ వన్ ఈజ్ పేషెన్స్. వెయిట్ ఫర్ ద రైట్ ట్రేడ్. స్టాక్ మార్కెట్లో ఒక పర్టికులర్ స్టాక్ మన ఎంట్రీ క్రైటీరియాని, మన స్ట్రాటజీని ఫుల్ఫిల్ చేసినప్పుడే మనం ట్రేడ్ తీసుకోవాలి. సో రైట్ ట్రేడ్స్ కోసము, రైట్ ఆపర్చునిటీస్ కోసము పేషెన్స్తో వెయిట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ర్యాండమ్గా ఏదో ట్రేడ్ చేయాలి కాబట్టి ట్రేడ్ చేయకూడదు. సో మన ఒక పర్టికులర్ స్టాక్ మన క్రైటీరియాని ఫుల్ఫిల్ చేసినప్పుడు, మన ట్రేడ్ సెటప్కి వచ్చినప్పుడే మనం ఎంట్రీ తీసుకోవాలి. సో రైట్ మార్కెట్ కండిషన్ కోసము, రైట్ ట్రేడ్స్ కోసము పేషెన్స్తో వెయిట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈస్ డిసిప్లిన్. కన్సిస్టెంట్గా మన ట్రేడింగ్ ప్లాన్ని ఫాలో అవ్వాలి. సో డిసిప్లిన్గా ఏవైతే రూల్స్ మనం పెట్టుకున్నామో ఆ రూల్స్ ప్రకారం మన ట్రేడింగ్ ప్లాన్ని ఫాలో అయినప్పుడే మనం ప్రాఫిటబిలిటీగా ఉండడానికి అండ్ ట్రేడింగ్లో సక్సెస్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ వన్ ఈజ్ రిస్క్ మేనేజ్మెంట్. సో రిస్క్ మేనేజ్మెంట్ అనేది అల్టిమేట్ సక్సెస్ సీక్రెట్ అని చెప్పవచ్చు అండి. ఎందుకంటే రిస్క్ని ఎవరైతే మేనేజ్ చేయగలుగుతున్నారో వాళ్ళే ట్రేడింగ్లో సక్సెస్ఫుల్ అవుతారు. అంటే ఒక ట్రేడ్ మన అనుకున్న డైరెక్షన్లో కాకుండా ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నప్పుడు లాస్ అనేది వస్తుంది. మార్కెట్లో లాసెస్ని అవాయిడ్ చేయలేము, లాసెస్ని యాక్సెప్ట్ చేయాల్సిందే. కాబట్టి ఆ లాసెస్ని ఎలా మినిమైజ్ చేస్తున్నాము, రిస్క్ని ఎలా మినిమైజ్ చేస్తున్నాము అన్నదే మన ట్రేడింగ్ సక్సెస్ని డిసైడ్ చేస్తుంది. కాబట్టి ప్రీ డిఫైన్డ్ స్టాప్ లాస్ని పెట్టుకొని ఒక ట్రేడ్ మనకు ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నప్పుడు ఆ స్టాప్ లాస్ హిట్ అయినప్పుడు అయి రిస్క్ని మనం మేనేజ్ చేసుకోవాలి. అండ్ ఒక పర్టికులర్ ట్రేడ్లో మ్యాక్సిమం మన టోటల్ క్యాపిటల్లో 1% అమౌంట్ కంటే ఎక్కువ లాస్ని తీసుకోకూడదు. సో దట్ మనం మన క్యాపిటల్ని ప్రొటెక్ట్ చేసుకుంటాము. లాస్ట్ వన్ ఈజ్ ఎమోషనల్ కంట్రోల్ అండి. ట్రేడింగ్ చేసేటప్పుడు ఎమోషన్స్ అనేవి కీ రోల్ని ప్లే చేస్తూ ఉంటాయండి. ఎందుకంటే లాస్ని చూస్తున్నప్పుడు ఎగ్జిట్ కాకుండా రికవరీ అవుతుందేమో అని హోప్తో వెయిట్ చేయడము, సో ప్రాఫిట్ని చూస్తున్నప్పుడు ఎక్కడ ఇంకా ప్రాఫిట్స్ వస్తాయేమో అనే ఒక గ్రీడ్తో మన ఎగ్జిట్ క్రైటీరియా వచ్చినా ఎగ్జిట్ తీసుకోకపోవడము, కొన్నిసార్లు మంచి ప్రాఫిట్స్ని చూస్తున్నప్పుడు ఈ ప్రాఫిట్స్ని ఎక్కడ కోల్పోతామేమో అని భయపడి మన ఎగ్జిట్ క్రైటీరియా రాకపోయినా ఎగ్జిట్ తీసుకోవడము, ఇట్లా డిఫరెంట్ ఎమోషన్స్ వల్ల మనం మన ట్రేడ్ ప్లాన్ని సరిగా ఫాలో అవ్వమండి. కాబట్టి ఇలాంటి ఎమోషన్స్ని మనం కంట్రోల్ చేసుకుంటూ మన ట్రేడ్ ప్లాన్ని డిసిప్లిన్డ్గా, కన్సిస్టెంట్గా మనం ఫాలో అయినప్పుడే లాంగ్ రన్లో మనం సక్సెస్ఫుల్ అవ్వగలం. సో ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో క్లియర్ ట్రేడింగ్ ప్లాన్ అంటే ఏంటి, ఆ క్లియర్ ట్రేడింగ్ ప్లాన్ని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి, ఆ డెవలప్ చేసుకున్న ప్లాన్ని రెగ్యులర్గా కన్సిస్టెంట్గా ఫాలో అవుతూ కన్సిస్టెంట్ రిజల్ట్స్ని పొందుతూ ఎమోషనల్ కంట్రోల్తో మనం
ట్రేడ్ చేస్తూ మన ప్లాన్ని కన్సిస్టెంట్గా డిసిప్లిన్డ్గా ఫాలో అయినప్పుడే మనం సక్సెస్ అవ్వగలం అనే విషయాల గురించి ఈ వీడియోలో డీటెయిల్డ్గా డిస్కస్ చేశామండి. ఈ వీడియోకి సంబంధించి మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా ఎలాంటి డౌట్స్ ఉన్నా మాకు కమెంట్ చేయండి. ఖచ్చితంగా మీ కామెంట్కి మేము రిప్లై ఇస్తామండి. సో విత్ దిస్ థ్యాంక్ యూ ఆల్. ఫ్రెండ్స్, మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కామెంట్ చేయండి. అండ్ ఫైనల్లీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మీ స్వింగ్ ట్రేడర్ తెలుగు.